ఇది వాక్య ధ్యానాంశం. బలహీన సమయము. ఆధ్యాత్మిక జీవితంలో మనకొక శత్రువు ఉన్నాడు. గర్జించు సింహం వలె ఎవరిని మింగుదనా అని వెతుకుచూ ఉన్నాడు, తిరుగుచున్నాడు. 1 పేతురు 5:8. మనకి రాత్రి అయితే విశ్రాంతి దొరుకుతుంది, కానీ వాడు మాత్రం విశ్రాంతి తీసుకోవడం లేదు. దేవారాత్రులు అనగా 24 గంటలు విశ్రాంతి లేకుండా ఎవరిని నాశనం చేయదునా అని తిరుగుతూనే ఉన్నాడు. సాతాను మన జీవితాలను పతనం చేయాలని తహతహలాడుచున్నప్పుడు సహజముగా వాడు అదును చూసి మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎప్పుడు బలహీనముగా ఉంటామో, మనం ఎప్పుడైతే మోకరించడం మానేస్తామో, మనం ఎప్పుడైతే ప్రార్థనా జీవితం విషయంలో నిర్లక్ష్యముగా ఉంటామో అప్పుడే బలహీనముగా ఉంటాము. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తిలో పాపపు ఆలోచనలు, పాపిష్టి కార్యాలు మొదలవుతాయి. కొంతమంది యవనస్తులు తమ ఆధ్యాత్మిక జీవితాన్ని బహుభద్రంగా కాపాడుకోవాలని తలంచి ఒకరోజు ఓ తీర్మానం తీసుకున్నారు. మనం బలంగా ఉండాలంటే నలుగురం కలిసి ప్రార్థన చేయాలి, అదేవిధంగా వ్యక్తిగతముగా కూడా ప్రార్థన చేయాలి అని నిర్ణయించుకుని ఆ పొలములో ఒక స్థలములో నలుగురు కలిసి కొంచెం సమయం ప్రార్థన చేసి ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క మూలకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. ఆ విధముగా నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్న చోట నేలంతా చదునుగా గట్టిగా తయారైంది. అదే విధముగా నలుగురు ప్రతిరోజు ఒక్కొక్క మూలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా వారు వెళుతున్న ఆ స్థలములో చక్కగా బాట ఏర్పడింది. నలుగురు 4 మూలలకు వెళ్ళటం వలన 4 బాటలు ఏర్పడ్డాయి. ఈ నలుగురిలో ఏ సహోదరుడైనా కొంచెం ఆత్మీయముగా నిర్లక్ష్యముగా ఉండి వీళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేయకపోతే ఆ బాటలో నెమ్మదిగా గడ్డి మొలిచేది. అప్పుడు ఈ 3 సహోదరులు 4వ సహోదరుని కలిసి, బ్రదర్ జాగ్రత్త, నీ ఆత్మీయ బాటలో గడ్డి మొలుస్తుందని అనేవారట. సహోదరి, సహోదరుడా, ప్రార్థనా జీవితాన్ని మానేస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో పాపిష్టి గడ్డి మొలుస్తుంది. అది మనల్ని దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి మన జీవితంలో పాపముతో కూడిన గడ్డి ఏది కూడా మొలవకుండా ఉండాలంటే మన ప్రార్థనా జీవితం బలంగా ఉండాలి. మన ఆత్మీయంగా బలముగా ఉండాలంటే ప్రార్థనా జీవితంలో స్థిరంగా ఉండాలి. ప్రార్థనా జీవితంలో మనం స్థిరముగా ఉన్నామంటే సాతాను వేసి ఎత్తుగడ వర్ధిల్లాలని వర్ధిల్లదు. ప్రార్థన లేకుండా సాతాను వేసి ఎత్తుగడలను, వాడు తీసుకువచ్చే శోధనలను జయించడం అసాధ్యం. కావున చక్కని ప్రార్థనా జీవితాన్ని ఇప్పటి నుంచే అలవరుచుకుని జయ జీవితాన్ని జీవించమని మనవి. మత్తయి సువార్త 26:41 శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. దానియేలు తన శరీరాన్ని అపవిత్రపరచుకొనకూడదని ఒక యవనస్తునిగా తీర్మానం చేసుకున్నాడు. తాను చనిపోయేంత వరకు నీతిగా యథార్థముగా జీవించగలిగాడు. ఏ ఒక్కరూ అతనితో తప్పు కానీ, లోపం కానీ, అపవిత్రత, అవినీతిని కనుగొనలేకపోయారు. దానియేలు గ్రంథం 6:4. దానికి ప్రధాన కారణం అతడు ప్రతిదినము ముమ్మారు మోకరించి ప్రార్థించుటయే. దానియేలు గ్రంథం 6:10. ప్రతిదినము క్రమశిక్షణతో నిబద్ధతతో చేసిన ప్రార్థన తనను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా మలిచింది. మనము కూడా దానియేలు వలె జీవించాలంటే దానియేలు వలె ప్రార్థించాలి. ప్రార్థన చేయవాడు పాపము చేయలేడు, పాపము చేయవాడు ప్రార్థన చేయలేడు. దేవుడి కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.